అనగనగా రామచంద్రపురం అనే మారుమూల గ్రామం ఉండేది. గ్రామంలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ జీవనాన్ని గడిపేవారు. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ చాలా తెలివైనవాళ్లు. అందరూ కలిసిమెలిసి ఒకరికొకరు పనిలో సాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించేవారు. వర్షాకాలం మొదలవుతుంది. ప్రజలందరూ తమ పొలాన్ని చదునుగా శుభ్రం చేసుకుని విత్తనాలను చల్లుతారు. ఇలా రోజురోజుకు చేలు బాగా ఏపుగా పెరుగుతాయి. పంట పూతకొచ్చే సమయంలో వర్షం పడకుండా ఆగిపోతుంది. ఒకరోజు ఆ ఊర్లోని శాంతయ్య, రాజయ్య అనే ఇద్దరు వ్యక్తులు కలిసి పొలం వైపు వెళ్తారు. ఎండిపోయిన పొలాన్ని చూసి శాంతయ్య రాజయ్యతో, రాజయ్య, పంట చేతికొచ్చే సమయానికి వర్షం పడక చేలు ఎండిపోతున్నాయి. ఏం చేయాలో తెలియడం లేదు. కొండమీద వర్షపాతం పోస్తే వర్షాలు పడతాయని మా తాతగారు అప్పుడెప్పుడో చెప్పారు. శాంతయ్య, వర్షాలు పడక పంటలు నాశనం అయ్యేటట్టున్నాయి. వర్షపాతం అంటే ఏంటి? కొండమీద ఎందుకు పోస్తారు? ఊళ్ళో వాళ్ళందరూ వర్షపాతాన్ని పోయొచ్చా? వర్షపాతం అంటే వర్షం పడక పంటలు ఎండిపోతున్న సమయంలో కొండమీద ప్రజలందరూ బిందెతో నీళ్లు పట్టుకొని, పసుపు కుంకుమ పట్టుకొని, కొంచెం ప్రసాదాలు తీసుకొని కొండపైకెక్కి కొండమీద నీళ్లు పోసి వానదేవుడికి మొక్కుతారు. అలా మొక్కడం వలన వర్షం పడుతుందని ఒక నమ్మకం. అంతే. అవునా? నాకీ వర్షపాతం గురించి తెలియదు. అయితే మన ఊరి పెద్ద దశరథుడి గారి చెవిలో ఈ మాట వేస్తే ఏమంటారో? మన దశరథుడు గారు చాలా మంచివాడు. మన గ్రామం కోసం ఏదైనా చేస్తారు అని వాళ్ళిద్దరూ కలిసి దశరథుడి దగ్గరికి వెళ్తారు. వీళ్ళిద్దరినీ చూడగానే దశరథుడు, ఆ ఏంటి శాంతయ్య, రాజయ్య, ఇద్దరూ కలిసి ఇక్కడికొచ్చారు? ఏదైనా విషయం గురించి మాట్లాడడానికి వచ్చారా? నమస్కారమయ్యా. ఏమీ లేదు. వర్షాలు పడక మన పంటలు చేతికొచ్చే సమయానికి పొలాలు మొత్తం ఎండిపోయాయి. కాబట్టి ఒక్కసారి కొండమీద ప్రజలందరి చేత వర్షపాతం పోయిస్తే వర్షం పడుతుందని మేం నమ్ముతున్నాం. సరే సరే, మంచి ఆలోచనే వచ్చింది. మన గ్రామం మంచి కోసం నేనేదైనా చేయడానికి ముందుంటాను. ప్రజలందర్నీ పిలిపించి ఈ విషయం గురించి చెప్పి అందరం కలిసి వర్షపాతం పోద్దాం. అయినా ఈ ఆలోచన మొదట ఎవరికొచ్చింది? అయ్యా, మన శాంతయ్యకి ఇలాంటి ఆలోచనలొస్తాయి. శాంతయ్య చాలా తెలివైనవాడు. పైగా వ్యవసాయం గురించి బాగా తెలిసినవాడు. ఇలా దశరథుడు, రాజయ్య, శాంతయ్య ముగ్గురు మాట్లాడుకుంటూ ప్రజలందర్నీ రచ్చబండ దగ్గరికి పిలిపించి వర్షపాతం గురించి చెప్తారు. ప్రజలందరూ తెల్లవారేసరికి బిందెతో నీళ్లు పట్టుకొని కావలసిన వస్తువుల్ని తీసుకుని కొండమీదకి వెళ్లి వానదేవుణ్ణి పూజించి నమస్కరిస్తారు. మరుసటి నాడు ఉదయాన్నే కాస్త వర్షం పడుతుంది. ఎండిపోయిన పొలాల్లో కొంచెం నీళ్లు చేరుతాయి. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పంట బాగా పండుతుంది. ఊర్లో ఉన్న ప్రజలందరూ పొలానికి వెళ్లి పంటనంతా కోసి కుప్పగా వేసుకుంటారు. పంటను నూర్చి ఎక్కువ డబ్బులకే అమ్ముకొని చాలా సంతోషంగా ఉంటారు. దశరథుడు, శాంతయ్య ఇద్దరూ గ్రామ అభివృద్ధి కోసం మాట్లాడుకుంటూ ఊరి చివరికి వెళ్తారు. చివర్లో అమ్మవారి విగ్రహం ఎండలో ఉండడం చూసి శాంతయ్య దశరథుడితో, అయ్యా, అటువైపు ఒకసారి చూడండి. మన గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఎటువంటి కష్టాలు రాకుండా ప్రశాంతంగా ఉన్నారు అంటే దానికి కారణం ఈ అమ్మవారే. మనం ఇంట్లో చక్కగా నీడ కింద ఉంటున్నాం. కానీ ఈ తల్లి మాత్రం ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ అలానే ఉంటుంది. మీరనుకుంటే చెయ్యలేంది ఏవీ ఉండదు. మీతో పాటు మేం కూడా చెరో చెయ్యి వేస్తాం. అందరం కలిసి మన అమ్మవారికి చిన్న గుడి కడదాం. అలాగే చేద్దాం శాంతయ్య. ఎప్పటినుంచో అమ్మవారికి గుడి కట్టాలని నా మనసులో అనుకుంటున్నాను. అది మీతో చెప్దామని అనుకునే లోపే నువ్వే చెప్పావు. మన ప్రజలందరూ ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా ఉన్నారు అంటే అంతా ఈ అమ్మవారి దయే. ఈ గుడిని కట్టడం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ ఈ గుడికొచ్చి పూజలు చేస్తారు. అలా మన గ్రామం బాగా అభివృద్ధిలోకొస్తుంది.
దశరథుడు మళ్లీ ప్రజలందర్నీ రచ్చబండ దగ్గరికి పిలిపించి అమ్మవారి గుడి కడదాం అన్న విషయాన్ని చెప్తాడు. ప్రజలందరూ తమ వంతు సాయం చేస్తామని చెప్పి ఇసుక, సిమెంట్, రాళ్లు ఇలా కొందరు, మరికొందరు డబ్బు రూపంలో సహాయం చేస్తారు. అమ్మవారి గుడి కట్టి ప్రతిష్టను కూడా చేస్తారు. చుట్టుప్రక్కల గ్రామస్తులు పూజ చేయటానికి గ్రామానికొస్తారు. అలా మరికొంత పేర్లోకొస్తుంది ఈ గ్రామం. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఎండాకాలం వస్తుంది. ఈ ఊరికి త్రాగునీటికి ఇబ్బంది ఉండదు, కాని అంత ఎక్కువ నీరైతే ఉండదు. మళ్లీ దశరథుడు శాంతయ్యతో చెప్పి గ్రామ ప్రజలందర్నీ పిలిపించి సభను ఏర్పాటు చేసి ఇలా అంటాడు. మన గ్రామ ప్రజలందరికీ నేను చెప్పబోయేదేమనగా, మనం వర్షాకాలంలో పంటల్ని పండిస్తాం. పంట చేతికొచ్చే సమయానికి వర్షం పడక, నీళ్లు లేక పంటలు సరిగ్గా పండటం లేదు. ఇలా రైతులందరూ ఎంతో నష్టపడవలసి వస్తోంది. కాబట్టి నేనొక నిర్ణయాన్ని తీసుకున్నాను. అయ్యా, మీరే నిర్ణయం తీసుకున్నా మన గ్రామ అభివృద్ధి కోసమే తీసుకుంటారు. అదేంటో త్వరగా చెప్పండి. సమయంలో వర్షాలు పడక, పంటలు పండక రైతులం అందరం చాలా బాధలు పడుతున్నాం. అవును, మీ కష్టాల్ని నేను అర్థం చేసుకోగలను. కాబట్టే మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి అక్కడక్కడ చిన్న గుంతలను తవ్వాలి. అలాగే మన చెరువుల్లో మట్టిని తీసి బాగా లోతుగా చేయాలి. అలా చేయడం వల్ల వర్షం నీరు అనేది నిల్వ ఉంటుంది. ఒకవేళ వర్షం పడకపోయినా ఆ నీటితో మనం పంటల్ని పండించుకోవచ్చు. ఈ మాట ఊరు పెద్ద అయిన సుందరయ్య అనే అతను విన్నాడు. అతను చాలా మొండివాడు. ఊరందర్దీ ఒక మాటైతే అతందొక మాట. ఏంటి దశరథ, పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? గుంతలు తవ్వి చెరువులో మట్టి తీస్తే అంత మాత్రాన నీరు నిల్వ ఉంటుందా? పంటలు పండుతాయా? ఇదేదో విచిత్రంగా ఉందే అని వెటకారంగా మాట్లాడతాడు. చూడండి సుందరయ్య గారు, ఈ ఊర్లో మిమ్మల్నొక్కర్నే గుంతలు తవ్వమని చెప్పడం లేదు, ప్రజలందరికీ చెప్తున్నాను. ఎందుకంటే మన గ్రామం బాగుపడటం కోసమే ఇలా చేస్తున్నాం. ఇలా తవ్వడం వల్ల నీరు ఎక్కువ నిల్వ ఉండి వర్షం పడకపోయినా ఈ నీటి ద్వారా పంటని పండించుకోవచ్చని. ఈ విషయం ముందే చెప్పాను. మీకిష్టం ఉంటే పాటించండి, లేకపోతే ఊరుకోండి. అంతేగాని ఇలా వెటకారంగా మాట్లాడొద్దు అనేసరికి సుందరయ్య కోపంతో అక్కడ శాంతయ్య, రాజయ్య, దశరథుడు ఇలా ఈ ముగ్గురితో పాటు ప్రజలందరూ కలిసి అక్కడక్కడ గుంతలు తవ్వుతారు. అలాగే చెరువులో మట్టి తీసి బాగా లోతుగా తవ్వుతారు. అలాగే కొంతకాలమయ్యాక వర్షం పడుతుంది. చెరువుల్లో, గుంతల్లో పుష్కలంగా నీరు నిల్వ ఉంటుంది. పంటలు బాగా పండుతాయి. పంట చేతికొచ్చే సమయానికి ఎప్పట్లాగే వర్షాలు పట్టం ఆగిపోతుంది. అప్పుడు ప్రజలందరూ చెరువులో, గుంతల్లో ఉన్న నీటితో వ్యవసాయం చేసుకుంటారు. పాపం సుందరయ్య పంట మాత్రం సరిగ్గా పండదు. ఎందుకంటే మొండి పట్టు పట్టి గుంతలు తవ్వకుండా వర్షం కురుస్తుందిలే అని ఏవేవో గొప్ప మాటలు చెప్పాడు కనుక వర్షం పడక పంట నాశనమైపోతుంది. ఆ పంటను చూసి తన అహంకారం, తన గర్వమే తనకు అన్యాయం చేశాయని, ఆత్మహత్య చేసుకోవాలని అనుకుని తన పొలంలో పురుగుల మందు త్రాగటానికి ప్రయత్నించే సమయానికి శాంతయ్య అటువైపొచ్చి సుందరయ్యను చూసి కేకలు వేస్తూ అతని దగ్గరికి వెళ్తాడు. సుందరయ్య, ఓ సుందరయ్య, ఏం చేస్తున్నావు? ఆగో సుందరయ్య! ఏమైంది సుందరయ్య? ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడుతున్నావు? నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు? నీ చేతిలో ఈ పురుగుల మందేంటి? నీకేమన్నా మతిపోయిందా? నన్నొదలు శాంతయ్య. నేను మన ఊరి పెద్ద దశరథుడి గారి మాట వినకుండా ఏదో చేస్తానని చెప్పి పంటను పండించాను. వర్షాలు పడక నా పంట సరిగ్గా పండలేదు. ప్రజల దగ్గర అప్పు చేసి పంటను పండించాను. చాలా నష్టపోయాను. ఇక నేను బ్రతికుండి ప్రయోజనం ఏమీ లేదు. నన్నొదిలే, నేను చనిపోతాను. నువ్వు చనిపోయినంత మాత్రాన నీ అప్పులు తీరుతాయా ఏంటి? నువ్వేదో సాధిస్తానని గర్వపడి చెప్పావు కాని దశరథుడి గారికి నీ మీద ఎటువంటి కోపమూ లేదు. కాబట్టి ప్రజలందరితో కలిసిమెలిసి ఉండు. నువ్వొక్కడివే ఒకవైపు ఉండి సాధించేది ఏమీ లేదు. చూశావా ఎంత నష్టపోయావో? ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. దశరథుడి గారి దగ్గరికెళ్ళి క్షమాపణ అడిగి
మా అందరితో కలిసిమెలిసి ఉండి వ్యవసాయించి. ఈ మాటలు విన్న సుందరయ్య సిగ్గుతో దశరథుడి దగ్గరికి వెళ్తాడు. దశరథుడు సుందరయ్యను చూసి లోపలికి రమ్మని చెప్తాడు. ఏంటి సుందరయ్య, ఎప్పుడూ రాంది నా దగ్గరకొచ్చావు? ఏదైనా విషయం చర్చించడానికి వచ్చావా? నన్ను క్షమించండి దశరథుడి గారు, నేను చాలా తప్పు చేశాను. మీకంటే ఎక్కువ పంటను పండిస్తానని ప్రగల్భాలు పలికి సభ నుంచి వెళ్ళిపోయాను. వర్షం పడక పంట నష్టమైపోయింది. బాగా అప్పుల పాలయ్యాను. చనిపోవడానికి ప్రయత్నించాను, కాని ఈ శాంతయ్య అడ్డుపడ్డాడు. నేను చేసింది చాలా తప్పు పని. నన్ను క్షమించండి. మీ అందరితో నేను కూడా కలిసిమెలిసి ఉంటాను అని దశరథుడి కాళ్లమీద పడి క్షమించమని వేడుకుంటాడు. చచ్చ, అవేం మాటలు సుందరయ్య. ఏదో మూర్ఖత్వంతో ఆ పనిచేశావు. నీ బుద్ధి నువ్వు తెలుసుకొని నా దగ్గరకు వచ్చావు. అదే నాకు చాలా సంతోషం. చూడు, చాలా మంది గుంతల్లో నీళ్లున్నాయి, అలాగే చెరువుల్లో కూడా నీళ్లున్నాయి. ఆ నీళ్లతో నువ్వు పంట బాగా పండించు. ఎవ్వరూ అడ్డు చెప్పరు. నువ్వు మాతో పాటు కలిసి ఉండటానికి నిర్ణయించుకున్నావు. అదే మాకు సంతోషం. నువ్వెంత అప్పు చేశావో చెప్పు, నేను తీరుస్తాను అని భరోసా ఇస్తాడు. సుందరయ్య కృతజ్ఞతలు చెప్పి సంతోషంతో ప్రజలందరితో కలిసిమెలిసి వ్యవసాయాన్ని చేసుకుంటాడు. ప్రజలందరూ ధాన్యాన్ని నూర్చి కొంత డబ్బు కమ్ముకుంటారు. మిగిలిన ధాన్యాన్ని విత్తనాల కోసం ఎక్కడ నిల్వ ఉంచాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు దశరథుడు అక్కడికొస్తాడు. వీళ్ల మాటలు విన్న దశరథుడు, మీరెవ్వరూ సందేహించనవసరం లేదు. ఎందుకంటే నా దగ్గర ఖాళీ గోదాముంది. దాంట్లో నేనిప్పుడు ఏమీ నిల్వ ఉంచట్లేదు. మీ విత్తనాలనందరూ బస్తాల్లో లెక్క పెట్టి అందులో దాచిపెట్టుకోండి. మనం సేంద్రియ ఎరువుల ద్వారా పంటను పండించాం కాబట్టి ఆ విత్తనాలు నాణ్యమైన విత్తనాలు. మార్కెట్లో లభించే విత్తనాల కంటే మన విత్తనాలే మంచి విత్తనాలు కాబట్టి వచ్చే ఏడాదికి ఈ విత్తనాలను వేసి పంటను పండిద్దాం. ప్రజలందరూ చాలా సంతోషించి ఆ విత్తనాల్ని ఆయన గోదాంలో నిల్వ ఉంచుకుంటారు. దశరథుడి కొడుకు సోమేష్ పట్నంలో చదువు పూర్తయి తన గ్రామానికొస్తాడు. గ్రామం మధ్యలో అమ్మవారి గుడిని చూసి చాలా సంతోషిస్తాడు. అలాగే ఆ ఊరంతా పచ్చని పంట పొలాలతో కనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ చెరువులు, నీళ్లు పుష్కలంగా కనిపించడంతో తన మనసులో ఇలా అనుకుంటాడు. మా ఊరు అప్పటికంటే ఎంతో అభివృద్ధి చెందింది. ఇంకా దీన్ని అభివృద్ధి చెయ్యాలి అని ఇంటికి వెళ్తాడు. దశరథుడు రచ్చబండ దగ్గర గ్రామస్తులందర్నీ పిలిపించి వ్యవసాయం గురించి, ఆ ఊరి అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటాడు. మన గ్రామంలో సకాలంలో వర్షాలు కురవాలంటే మన ఊరి చుట్టూ పచ్చని చెట్లను ఎక్కువగా నాటాలి. ఊర్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దశరథుని మాటలు విన్న సోమేష్ ఇలా అంటాడు. పచ్చని చెట్లంటే ఏంటానా? ఆ చెట్లు ఎలాంటివి? ఎలాంటివి నాటాలో కూడా ప్రజలకు చెప్పాలి కదా. తన కొడుకుని చూడగానే దశరథుడు, సుమేష్, నువ్వెప్పుడొచ్చావురా? ఇప్పుడే వస్తున్నాను నాన్నా. నువ్వు చెట్ల గురించి మాట్లాడుతున్నప్పుడు వచ్చాను. అవునా సుమేష్, మన గ్రామం చుట్టూ పచ్చని చెట్లు అంటే ఏ చెట్లైనా నాటవచ్చు. ఎందుకంటే పర్యావరణానికి చెట్లే ముఖ్యం కాబట్టి. నాన్నా, మన ఊరి చుట్టూ మంచి పచ్చని చెట్లు అంటే మన గ్రామానికి ఉపయోగపడేవి నాటాలి. అవి ఏంటంటే మామిడి, కొబ్బరి, ఉసిరి, నారింజ, రేగు ఇలాంటి మరెన్నో పండ్ల చెట్లను నాటాలి. అలాగే టేకు, చందనం చెట్లను నాటడం వల్ల మన పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. అలాగే సకాలంలో వర్షాలు కూడా పడతాయి. పండ్ల చెట్లు మంచి పండ్లు కూడా ఇస్తాయి. వాటితో పాటు టేకు, చందనం ఎక్కువ డబ్బుకి అమ్ముకోవచ్చు. మన గ్రామంలో అన్ని వస్తువులు సమృద్ధిగా దొరికేలా ఉండాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మన గ్రామంలో వస్తువుల్ని తీసుకువెళ్ళాలి. అన్ని గ్రామాల కంటే అప్పుడు మన గ్రామమే తెలివైన గ్రామంగా ఉంటుంది. ఇలా తెలివిగా ఏ పనినైనా చేయాలి అని అంటాడు. దశరథుడు అక్కడ ఉన్న ప్రజలందరూ సోమేష్ చెప్పిన మాటలకి చాలా సంతోషించి మొక్కలు నాటుతారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ఊరు మారుమూల గ్రామంలా కాకుండా అందరికీ తెలిసేలా ఒక చిన్న పట్టణంలా తయారవుతుంది. మరింత అభివృద్ధి చెందుతుంది. అలాగే సకాలంలో వర్షాలు పట్టం వల్ల
పంటలు బాగా పండి సుసంపన్నమైన గ్రామంగా మారు. అందరికీ నమస్కారం. ఇవాల్టి మన కథ తెలివైన పనివాడు. అనగనగా ఒక ఊర్లో రామయ్య గారి కుటుంబం ఉండేది. రామయ్య గారు ఆ ఊర్లో మంచి పేరున్న వ్యక్తి. అలాగే బాగా కష్టపడి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. రామయ్యకి భార్య పద్మ, కొడుకు వాసు ఉన్నారు. ఒకరోజు తన భార్య ఇలా అంటుంది, ఏవండి, మీరొక్కరే వ్యవసాయం చేస్తున్నారు, ఎవరైనా పనిలో పెట్టుకోవచ్చు కదండి, మీకు కొంచెం సహాయం అవుతారు, శ్రమ తగ్గుతుంది కదండి. ఎవరినైనా పనిలో పెట్టాలనుంది, కానీ ఏం చేస్తాం, మనకి మంచి వ్యక్తి దొరకాలిగా. అలాగే మనకు నమ్మకం కలిగిన వ్యక్తి ఉండాలి. దొరుకుతారండి, మన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కనుక్కోండి అని అంటుంది. మన ఇరుగు పొరుగువారు నన్ను చూసి నవ్వుతూ చాలా మాట్లాడుతున్నారండి. మీరెంత బాగా కష్టపడి పంటను పండించినా వాళ్ళకంటే ఎక్కువ పండించలేమని ఎగతాళి చేస్తున్నారు అని పద్మ తన బాధనంతా చెప్తుంది. వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు పద్మ. మన కోసం వేరే వ్యక్తి చెప్పాలి గాని మన గురించి మనమే గొప్ప చెప్పుకోకూడదు. వాళ్ళలాగా ప్రతి ఏడు మనం కూడా పంటను పండిస్తున్నాం గాని వాళ్ళకంటే తక్కువ దిగుబడి వస్తుంది. వాళ్ళు మాత్రం పంటని ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. అవునండి, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామండి? దేనికి పరిష్కారం ఎలా దొరుకుతుందో ఏమో. ఒక వ్యక్తి పని కోసం నడుచుకుంటూ వస్తాడు. ఆ వ్యక్తిని చూసి ఒక చెట్టు నీడ దగ్గరికి తీసుకుని వెళ్లి కూర్చోపెట్టి ఇలా అడుగుతాడు, బాబూ, ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? అయ్యా, నా పేరు నాగేష్. ఈ ఊరికి మా ఊరికి చాలా దూరం అయ్యా, అక్కడి నుంచి వస్తున్నాను. ఎందుకు ఈ ఊరొస్తున్నావు? ఈ ఊర్లో ఏమైనా పనుందా? నేను పని కోసం వచ్చానయ్యా. నాకు కుటుంబం ఉంది, మేము చాలా పేదవాళ్ళం. మా ఊళ్ళో నాకు ఎలాంటి జీవనాధారం లేదు. నాకు పోషించుకోవటానికి ఈ ఊళ్ళో ఏదైనా పనుంటుందేమోనని వచ్చాను. నాకు ఈ ఊర్లో ఎవరూ తెలీదు, నాకెవరు పనిస్తారో ఏమీ తెలియదు అయ్యగారు. ఎందుకు నాగేష్, నీకు నేను పనిస్తాను. నాకు కొంత వ్యవసాయం ఉంది, ఆ వ్యవసాయం చేస్తావా? తప్పకుండా చేస్తానయ్యా. చూడు నాగేష్, నువ్వు మా దగ్గర మొహమాటపడకుండా నీ సొంతింట్లో ఉన్నట్టుగా పనిచేయి. నువ్వు చేసే పని బట్టి నీకు జీతం ఇస్తాను. అయ్యా, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. చచ్చా, అవే మాటలు నాగేష్. నువ్వు చాలా దూరం నుండి వస్తున్నావు, మా ఇంటికెళ్ళి భోజనం చేద్దాం అని నగేష్ని ఇంటికి తీసుకుని వెళ్తాడు. అలా నగేష్ రామయ్య ఇంటికి వెళ్లి భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని తన ఇంటికి వెళతాడు. మర్నాడు నాగేష్ వేగంగా రామయ్య ఇంటికొచ్చి, అయ్యా, ఏం పని చేయాలి అని అడుగుతాడు. అక్కడ కొన్ని విత్తనాలున్నాయి, అవి తీసుకుని పొలంలో నాటాలి. విత్తనాల్ని నాటడానికి చాలా సమయం పడుతుంది. అలాగే అని చెప్పి విత్తనాలు తీసుకుని నాగేష్ పొలానికి వెళ్ళాడు. కొంత సమయం తర్వాత రాజయ్య దగ్గరకొచ్చి, అయ్యా, విత్తనాలన్నిటినీ నాటానని చెప్పి ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్తాడు. అదేంటి పద్మ, నాగేష్ ఎంత వేగంగా పని పూర్తి చేసేశాడు? అవునండి, నాకు ఆశ్చర్యంగా ఉంది అని పద్మ అంటుంది. ఇక మరుసటి రోజు రామయ్య తన స్నేహితుడైన రంగయ్యని కలుస్తాడు. అవునరా, చాలా వేగంగా పని పూర్తి చేశాడు. కానీ అంత వేగంగా పనేలా చేస్తున్నాడో అర్థం కావట్లా. అర్థం కాకపోవడానికేంటి, పత్తి విత్తనాల్ని గుంతలు దవ్వి దానిపై మట్టి గప్పి పొలం నుంచి నీరు ప్రతి విత్తనానికి వెళ్లే విధంగా ఏర్పాటు చేశాడు. ఈ సంవత్సరం నీ పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. అలా వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. అప్పుడే నాగేష్ వచ్చి, అయ్యా, నా పనైపోయింది, నేను ఇంటికి వెళ్తున్నానని చెప్తాడు. రామయ్య, నీ పాత ఇల్లు బాగా పాడుబడిపోయినట్టుంది. ఆ ఇల్లు శుభ్రం చేయడానికి నగేష్కి చెప్పచ్చుగా, చేస్తాడు. అది చాలా సంవత్సరాల పాత ఇల్లు. దాని చుట్టూ దట్టమైన చెట్టు చెదారం అన్నీ చేరిపోయాయి. ఆ ఇల్లుని అమ్మేద్దాం అనుకుంటున్నాను. నాకేమో ఇష్టం లేదు. అది మా తాతగారు కట్టించిన ఇల్లు. కానీ మన ఇంటికి పనిచేయడానికి వచ్చాడని మనం అన్ని పనులు చెప్పకూడదు. అయ్యా, నేను ఆ ఇంటిని శుభ్రం చేస్తానులేండి అయ్యా. వద్దులే నగేషు, అంత కష్టమైన పని నీకు నేను చెప్పను. నేను మీ దగ్గర పనిచేయడానికి వస్తున్నానయ్యా. మీరు ఏ పని చెప్పినా చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. ఆ పని నేను చాలా వేగంగా చేస్తాను. సర్లే నగేష్, ఈ రోజుకైతే నువ్వు ఇంటికెళ్ళు. ఇక మరుసటి నాడు ఎప్పట్లాగానే రామయ్య దగ్గరికి నాగేష్ వస్తాడు. అయ్యా, ఆ ఇల్లు ఎక్కడుందో నాకోసారి చూపించండి. రామయ్య ఆ ఇంటిని నాగేష్కి చూపిస్తాడు. పొలం చూడ్డానికి ఆ ఊరు సుందరయ్య వస్తాడు.
ఏంటి రామయ్య, పనికిరానింటిని బాగు చేస్తున్నావని నాకు తెలిసింది. అయినా ఇల్లు ఎప్పటినుంచో ఉంది, ఎవ్వరూ వాడట్లేదు, బాగా పాడైపోయింది. అది బాగు చేసినా ఎవ్వరూ కొనరు. దానివల్ల నీకు ఒక్క రూపాయి కూడా లాభం ఉండదు. నేను ఆ ఇంటి నమ్మను. దానివల్ల నాకు రూపాయి రాకపోయినా పర్లేదు గాని దాన్ని నేను శుభ్రంగా ఉంచుకోవడానికి బాగు చేస్తున్నాను. అనవసరంగా అడిగాను, నేనే తిరిగి మాటపడాల్సి వచ్చింది. సర్లే గాని పొలం పని ఎంతవరకు వచ్చింది? పొలం పని అవుతుంది సుందరయ్య. నేనెంత కష్టపడి పనిచేసినా అంతంత ఆదాయమేగా. ఈ సంవత్సరం నీ పొలంలో చాలా ఆదాయం వస్తుంది, ఎందుకంటే నువ్వు మంచి పనుని పెట్టుకున్నావు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత రామయ్య తన ఇల్లు పని ఎంతవరకు వచ్చిందో చూద్దామని వెళ్తాడు. ఆ ఇల్లుని చూసి రామయ్య ఇలా అంటాడు. ఏంటి నగేష్, ఏం చేశావు? ఈ ఇల్లు నాదేనా? ఎలా ఉన్న ఇంటిని ఏ విధంగా తయారు చేశావు? నాకు నమ్మబుద్ధి కాటంలా. నాకెంత ఆశ్చర్యంగా ఉందో. ఇది కళ నిజమా అనిపిస్తుంది. ఏం చేసావో చెప్పు నగేషు. అయ్యా, ఏ పనైనా చాలా చమత్కారంగా సులువుగా చెయ్యాలి. ఇంటి చుట్టూ ఉన్న చెత్తను తొలగించి దట్టమైన చెట్లు నరికి చదునుగా చేసి ఆ ఇంటిని బాగా శుభ్రం చేసి దానికి రంగులు వేశాను. ఆ రంగులతోనే ఇల్లిప్పుడు తలతలా మెరిసిపోతుంది. కానీ ఇంటి చుట్టూ అందంగా ఉండాలని చిన్న చిన్న పువ్వుల మొక్కల్ని, పళ్ళిచ్చే మొక్కల్ని నాటాను. నాకు చాలా ఆనందంగా ఉంది నగేషు. ఎందుకంటే మా తాత నాకిచ్చిన మొదటి ఇల్లు ఇంత అందంగా తయారు చేశావు. నాకంటే చాలా చిన్నవాడివైనా నీకు నువ్వు చేసే పనికి నేను దండం పెట్టాలి. దాందే ఉందయ్యా, అంత పెద్ద మాట్లాడకండి. నేనిది మన ఇల్లు అని మనసులో పెట్టుకుని ఈ పని చేశాను. కల్మషం లేకుండా పనిచేసే ఇంటిని ఇలా తయారు చేశాను. నాకు అన్నం పెట్టిన మీలాంటి వాళ్ళకి ఏ విధంగానైనా నేను రుణం తీర్చుకుంటానయ్యా. అంతా బాగుంది గాని నాది ఈ ఇల్లు చాలా పాతిల్లు కాబట్టి ఎవరు కొనడానికి ముందుకు రావటంలా. మనం పెట్టే ఖర్చులకైనా సరే ఈ ఇల్లు అమ్మితే రాదు. అర్థమైందయ్యా, మీరు బాధపడేది అందుకేగా. నేను మంచి రంగులు వేసి చిన్న పూల మొక్కల్ని, పళ్ళ మొక్కల్ని వేశాను కాబట్టి ఆ పూల అందాల్ని, ఆ పళ్ళిచ్చే మొక్కల్ని చూసుకోవడానికైనా ఎవరైనా వస్తారు. మీరు చింతపడకండి. పూల మొక్కలు, పళ్ళ మొక్కలు పెద్దవైతే అవి ఈ ఇంటికి చాలా అందాన్ని ఇస్తాయి. నాగేషు, నువ్వు చాలా మంచోడివి. నీలో ఇంత తెలివి ఉందని నేను అనుకోలే. నువ్వు చాలా తెలివైన వాడివి నగేషు. అలాగే నువ్వు చేసే పని చాలా బాగుంది. నువ్వు చెప్పే మాటలు కూడా నాకు నచ్చాయి. అలా కొద్ది రోజులు గడిచాయి. ఇంటి ముందు వేసిన పూల మొక్కలు చాలా అందంగా పూలు పూస్తాయి. పండ్ల మొక్కలు కూడా రకరకాల పండ్లిస్తాయి. చాలా అందంగా ఇంద్రభవనలాగా ఉంటుంది. అలాగే పక్క ఊరు రాంపురం కృష్ణయ్యకు చిన్న ఇల్లు ఉంది. కుటుంబం పెద్దదవుతుంది. ఆ ఇల్లు సరిపోవట్లేదు కాబట్టి ఆయనకి ఒక ఇల్లు కావాలని రామయ్యతో చెప్తాడు. అయ్యా రామయ్య గారు, నాకు చిన్న ఇల్లు కావాలి. మీ ఊళ్ళో ఎక్కడైనా ఇల్లుంటే చూడండి, నేను దాన్ని కొనుక్కుంటాను. అవునా కృష్ణయ్య, నా దగ్గర ఒక ఇల్లుంది. కానీ అది చాలా పాతకాలం ఇంటిలా ఉంటుంది. అది చూపిస్తాను పదండి. మీకిష్టం అనిపిస్తే ఆ ఇంటిని కొనుక్కుందురు గాని. అలా అని చెప్పి రామయ్య కృష్ణయ్యని తీసుకుని తన ఇంటి దగ్గరకు వెళ్తాడు. రామయ్య ఇంటిని చూపిస్తాడు. ఆ ఇల్లు చూసిన కృష్ణయ్య రామయ్యతో ఇలా అంటాడు. ఆహా, ఎంత ప్రశాంతంగా ఉందో ఈ ఇల్లు. చాలా అందంగా ఉంది. చిన్న చిన్న పూల మొక్కలతో, పళ్ళ మొక్కలతో ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఈ ఇల్లు నాకు చాలా నచ్చింది. ఇలాంటి ఇంటినే నేను కావాలనుకుంటున్నాను. కాబట్టి ఈ ఇంటిని నేను కొనుక్కుంటాను. మీకు నచ్చితే ఇంటిని ఇవ్వటానికి నాకెట్టాంటి అభ్యంతరం లేదు. మీరింటికెళ్ళి ఆలోచించుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకొని రండి. ఈలోగా రామయ్య దగ్గరికి పనివాడు నాగేష్ వస్తాడు. అయ్య, ఏదైనా పని ఉందా ఈరోజు అని అడుగుతాడు. నగేషు, నీతో ఒక విషయం చెప్పాలి. అదేంటంటే మన ఇంటిని కొనుక్కోవడానికి పక్కూరు నుంచి సుందరయ్య గారు వచ్చారు. నేను చెప్పాను కదండి, మీరేం భయపడకండి. మీరు ఎక్కువ రేటుని చెప్పండి, వాళ్ళ రేటుకి తగినట్టుగా డబ్బులు కూడా ఇస్తారు. అలాగే నగేష్, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇక మరుసటి నాడు సుందరయ్య ఆలోచించుకుని రామయ్య దగ్గరకొస్తాడు. రామయ్య ఇంటి విషయంలో హెచ్చుతగ్గు మాట్లాడుకోకుండా ఏదో సరైన రేట్ని చెప్పండి అని అడుగుతాడు. చూడు సుందరయ్య, ఇంటిని కొన్న నీకు నష్టం రాకూడదు, ఇల్లమ్మిన నాకు నష్టం కాకూడదు. కాబట్టి ఈ ఇంటిని 10 లక్షలకిస్తాను. మరి నువ్వేమంటావు? సరే రామయ్య, నేను ఆ 10 లక్షలు ఇచ్చి ఆ ఇంటిని తీసుకుంటాను. అడ్వాన్స్గా ఈ కొంత డబ్బుని ఉంచు. అలా అడ్వాన్స్గా కొంత డబ్బిస్తాడు. ఇక మరుసటి నాడు నాగేష్ సుందరయ్య దగ్గరికి ఎప్పట్లాగే వస్తాడు. అయ్యా, ఆ ఇల్లు విషయం ఏమైంది అని అడుగుతాడు. అంతా నీ దయనగేషు, నీ గురించే ఎదురు చూస్తున్నాను. ఆ ఇంటిని సుందరయ్యకి 10 లక్షలకి ఇచ్చేశాను. నాగేష్ చాలా సంతోషంతో మీలాంటి మంచివారికి మంచి జరుగుతుందని ఇద్దరూ మాట్లాడుకుంటూ పొలం దగ్గరికి వెళ్తారు.
ఆ సమయానికి పొలమంతా బాగా పండిపోయింది. అది చూసి నాగేష్ రామయ్యతో ఇలా అంటాడు. అయ్యా, పంట బాగా పండింది. వీటిని తీసుకుని మార్కెట్లో ఎక్కువ రేటుకి అమ్మాలి. అమ్మే వాళ్ళకి ఎలా చెప్పాలంటే, ఇది మనం సహజ సిద్ధంగా పండించిన పంట, దీనికి ఎటువంటి ఎరువులు వేయకుండా సహజంగా పండించామని చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఎక్కువ రేటుకి కొంటారు. రామయ్య నాగేష్ పంటనంతా ఒక దగ్గరికి సమకూర్చుతారు. అన్నేళ్ల కంటే ఈ ఏళ్లలో పంట అనేది ఎక్కువగా దిగుబడి వస్తుంది. నాగేష్, ఈ ఏడి పంట ఇంత ఎక్కువ దిగుబడి రావటానికి కారణం నువ్వు. నీ శ్రమ ఎక్కువగా ఉంది. ప్రతి ఏడాది నా చుట్టుపక్కలున్న రైతులు నన్ను చూసి నవ్వేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళలాగా వ్యవసాయం చేసినా నాకు తక్కువ దిగుబడి వచ్చేది. నన్నెగతాలు చేశారు అని ఆ పంటని మార్కెట్కి తీసుకుని వెళ్లి అమ్ముతారు. అందరూ సహజ సిద్ధంగా పండించిన పంటని రామయ్య దగ్గర ఎక్కువ ధరకే కొనేవారు. ఈ విధంగా ఈ సంవత్సరం ఎక్కువ ధరకి పంటలన్నీ ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు. రామయ్య నాగేష్ చేసిన పనిని మెచ్చుకుని తనకి కొంచెం డబ్బునిస్తాడు. ఆ డబ్బును తీసుకుని నాగేష్ ఎంతో సంతోషంతో ఇంటికి వెళతాడు. రామయ్య ఇల్లమ్మిన డబ్బు, పంట నుంచి వచ్చిన డబ్బుతో కోటీశ్వరుడైపోతాడు. ఇక్కడ నీతేమిటంటే, ఎప్పుడూ పక్క వాళ్ళని చూసి అహంకారంతో గర్వపడకూడదు. ఒకరిని మనం చూసి నవ్వితే జీవితంలో మనమే నవ్వులు పాలవుతాం. మనిషి అనుకుంటే చేయలేందేముండదు. కొండనైనా పిండి చేయగలిగే శక్తి, సామర్థ్యం రెండూ మనిషిలో దాగున్నాయి. అవి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి పట్టుదలతో బయటకొస్తాయి. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.